తారీఖు జరిగితే 23వ తారీఖున 11 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కడతాడంట. 13వ తారీఖు అక్కడే పోలీసులు ఉన్నారు, 14 పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉన్నారు, 15 పోలీసులు ఉన్నారు, ఎస్పీ ఉన్నాడు ఊళ్ళో, డిఎస్పీ ఉన్నాడు ఊళ్ళో. 17వ తారీఖు సిట్ వచ్చింది, మాచర్ల కారంపూడి వచ్చింది, పాల్వాయి గేట్ వచ్చింది, అన్ని ఊళ్ళో వచ్చారు సిట్టు కూడా చెప్పరు. 18వ తారీఖు సిట్టు కూడా ఇలా జరిగిన గొడవలని కూడా చెప్పరు. లోకేష్ ట్వీట్ తర్వాత ఎలక్షన్ కమిషన్ 27వ తారీఖు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత ఈ కేసులన్నీ కడతారు. 23వ తారీఖున ఇది పోలీసు వ్యవస్థేనా అని అడుగుతున్నాను. ఇంత పచ్చిగా, ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తామా? 13వ తారీఖున సంఘటన జరిగిందని చెప్పిన ఆడెవడో వచ్చి అంటే మీరే అంటే ఎమ్మెల్యేని ఏదో రకంగా జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేని వేటాడాలి, ఎమ్మెల్యేని వెంటాడాలి, ఏదో రకంగా టీడీపీ వాళ్ళతో పురుగొలిపి ఎమ్మెల్యేని హత్య చేయించాలి. ఇంతే కదా? ఇది కాదా మీ అందరి మధ్యలో ఉన్నది? మరి ఎమ్మెల్యే మీకు చెప్పాడు కదా 14వ తారీఖున నా మీద హత్యాయత్నం జరుగుతుంది, పోలీసు గట్టిగా అలర్ట్ అవ్వండి అని చెప్పని మీకు చెప్తే ఏం చేశారు మీరు? అప్పటి వరకు ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి పారామిలిటరీ బలగాల్ని తొలగించారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి పోలీసు బలగాలను ఎందుకు తొలగించారు 14వ తారీఖు? ఎమ్మెల్యే చెప్పుకున్నాక అయ్యా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా నన్ను చంపటానికి మా ఇంటి మీదకి వస్తున్నారు మాచర్ల అని చెప్పి రాతపూర్వకంగా మీకు చెప్పుకుంటే, ఫోన్ చేసి చెప్పుకుంటే ఏంటయ్యా మీరు చేసిందంటే పారామిలిటరీ బలగాల్ని తొలగించారు. కావాలంటే ఆన్ రికార్డ్ ఇది. తొలగించితే చివరికి గతి లేక దిక్కు లేక ఒక ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినోడు, ఈ ప్రభుత్వానికి విప్పుగా ఉన్నాడు, రాష్ట్రపతికి గవర్నర్కి మొరబెట్టుకుంటే మెయిల్స్ ద్వారా అప్పుడు మాచర్ల పట్టణంలోకి పోలీసులు పెద్ద ఎత్తున పారామిలిటరీ బలగాల్ని పైనుంచి పంపారా లేదా? దీని అంతటికీ ఎవరు ప్లానింగ్? ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు సమాజానికి సమాధానం చెప్పి తీరాలి. ఎవరెవరైతే పోలీసు వ్యవస్థకి మాయన మచ్చగా తయారై ఈ రకంగా ఇవాళ ఎన్నికల వ్యవస్థని భ్రష్టు పట్టించే రీతిలో మీరు ప్రవర్తిస్తున్నారో ప్రతి అధికారి సమాధానం చెప్పి తీరాల్సిందే ఈ సమాజానికి. ఇవాళ అయిపోయింది అనుకుంటున్నారా? రేపు అనేది లేదా? ముందుంది ముసళ్ల పండగ, ప్రతి ఒక్కడికి ముందుంది ముసళ్ల పండగ. అయిపోయిందా? ఇళ్ళగానే పండగ. అలకండి ఎంతకాలం అలుగుతారు? 4వ తారీఖు దాకా అలుగుతావు. ఇల్లు అలుగు 4వ తారీఖు దాకా. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు అప్రహతంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి 2009లో, 2012 బై ఎలక్షన్లో, 2014లో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా, పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా, కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని 2019లో మళ్లీ గెలిచి 2024లో కూడా మళ్లీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే, ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాం? ధర్మంగా ఉండమని చెప్తున్నాం. నీ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తాట తీ, తెలుగుదేశం పార్టీ తీస్తే తాట తీ. ఇద్దరిని ఒకే కంటితో చూడండి. ఎవరెవరైతే ఈ పల్నాడు ప్రాంతంలో లేదా అనంతపురం ప్రాంతంలో దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని
చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి కాకి బట్టలకి నికార్సుగా కరుకుగా ఉండాల్సిన